హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అప్లై చేయడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సెలక్షన్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. నెంబర్ 1 ప్రిలిమ్స్, నెంబర్ 2 పిఎంటీ అండ్ పీఈటీ, నెంబర్ 3 ఫైనల్ రిటర్న్ టెస్ట్. మన లక్ష్యం చేరుకోవడానికి మనం వేసే మొదటి అడుగు ప్రిలిమ్స్. ఇది 200 మార్కులకు గాను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇందులో క్వాలిఫై అవ్వడానికి ఓసీ వాళ్ళకి 80 మార్క్స్, బీసీ వాళ్ళకి 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 మార్క్స్. సెకండ్ స్టేజ్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇందులో పురుష అభ్యర్థులు ఉండవలసిన హైట్ 167.6 సెంటీమీటర్స్, మహిళా అభ్యర్థులు ఉండవలసిన హైట్ 152.5 సెంటీమీటర్స్. ఏజెన్సీ ఏరియాలో అభ్యర్థులకు హైట్ ఎగ్జామ్షన్ వచ్చేసి పురుషులకి 160 సెంటీమీటర్స్, మహిళలకి 150 సెంటీమీటర్స్ ఉంటే చాలు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో పురుష అభ్యర్థులు 1600 మీటర్స్ రన్నింగ్ ని 7 minutes 15 seconds లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ 4 meters జంప్ చేయాల్సి ఉంటుంది. 7.26 kgs గల షార్ట్ పుట్ ని 6 meters త్రో చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు వచ్చేసి 800 meters రన్నింగ్ ని 5 minutes 20 seconds లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 2 meters 50 centimeters వేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ 4 kgs గల షార్ట్ పుట్ ని 4 meters త్రో చేయాల్సి ఉంటుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఫస్ట్ 2 స్టేజెస్ ప్రిలిమ్స్, పిఎంటీ అండ్ పీఈటీ అనేది సేమ్ ప్రాసెస్లో ఉంటుంది. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చేసి కానిస్టేబుల్కి 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నీకు వచ్చిన మెరిట్ ఆధారంగా, నీ రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ ఫైనల్ రిటర్న్ టెస్ట్లో 4 పేపర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 ఇంగ్లీష్ ఫర్ 100 మార్క్స్, నెంబర్ 2 తెలుగు ఫర్ 100 మార్క్స్, నెంబర్ 3 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫర్ 200 మార్క్స్, నెంబర్ 4 జనరల్ స్టడీస్ ఫర్ 200 మార్క్స్. పేపర్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫై పేపర్స్ మాత్రమే. పేపర్ 3 అర్థమెటిక్ రీజనింగ్, పేపర్ 4 జనరల్ స్టడీస్. ఈ 2 పేపర్లలో నీ మెరిట్ ఆధారంగా మాత్రమే నీ ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ఒక్కటి చెప్తా, నీ గెలుపు చేసే శబ్దం ఈ ప్రపంచమే నీ వైపు తొంగి చూసేలా ఉండాలి. సో టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. ఆల్ ద బెస్ట్.